దేవుడిచ్చునుగాక. క్లుప్తమైన కొన్ని మాటలు మనం వినబోతున్నాం, దయచేసి విందాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనందరం కలిసి 7 వచనాలు చదువుదామండి. అంతా చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. కొన్ని వచనాలు 7 వచనాలు చెప్పలేము, అయ్యే కష్టం అని చదువుతున్నాం అంతే. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. చదవండి, గట్టిగా చదవండి. వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచుతాను అనుకుంటేనే. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమా, నీ దోషము తొలగిపోయెను అనేను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించును గాక. యెషయా అనేటువంటి దైవ సేవకుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువును చూచాడట. అయితే అక్కడ కీలకమైన విషయం రాయబడింది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, 2వ దినవృత్తాంతాల గ్రంథం కానీ మీరు చదివితే 26వ అధ్యాయం 16 నుండి ఉజ్జియాని గురించి వ్రాయబడింది. ఉజ్జియా అక్కడ బహు చెడ్డ పని చేశాడు. ఎంత చెడ్డ పని చేశాడు అంటే, దేవుని యాజకులే తప్ప ఎవరు ఎక్కకూడని బలిపీఠం ఎక్కి బలర్పించాడంట. చూద్దారా? 2వ దినవృత్తాంతాలు 26:16. ఎవరు? ఉజ్జియా అనే రాజు స్థిరపడ్డాక అతని మనస్సున గర్వించి చెడిపోయాడు. గర్వం మనిషిని చెడగొడుతుంది, మనిషిని గర్వం పాడు చేస్తుంది, మనిషిని గర్వం కుదేలు చేస్తుంది, మనిషిని గర్వం నష్టానికి తీసుకెళ్తుంది అంటానికి కారణం ఉజ్జియా గర్వించాడు. ఆ గర్వించినందువల్ల, మళ్ళీ చదవండి ఒకసారి, స్థిరపడ్డాక గర్వించాడు. స్థిరపడిన తర్వాత గర్వించి, మనసులో గర్వించి, పైకి కాదు మనసులో గర్వించి చెడిపోయాడు. అంటే మనసులో గర్వం కూడా దేవుడికి తెలుస్తుందా అంటే తెలుస్తుంది. చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై దేవుని మందిరంలో ప్రవేశించాడంట. ధూపం వేయటం తప్పు కాదు, కానీ దేవుని మందిరంలో ధూపం వేయటానికి బలిపీఠం మీదకి ఎక్కాడు, అది తప్పు. ప్రవేశించి పోయారు. చూడండి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. బలిపీఠాలు కట్టొచ్చు, ఒకవేళ యాజకులతో అక్కడ ఉండేవారితో చేయించవచ్చు, కానీ తను ధూపం వేయటానికి వెళ్ళాడు. దీనంతటికి గల కారణం ఏంటో తెలుసా? కేవలం గర్వమే. హృదయమును గర్వించి ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అలా చేస్తూ వచ్చినప్పుడు యాజకులు చెప్పారంట, అయ్యా అది యాజకుల పని కానీ నీ పని కాదు అని చెప్పినప్పుడు ఏం చేశాడు? చదవండి. ఇంకా, నువ్వు ద్రోహం చేసావయ్యా దేవుని యెహోవా సన్నిధిని, ఘనత కలుగు చేయదు నీకు పని వల్ల అని చెప్పినప్పుడు ఉజ్జియా రాజుగారు ధూపం వేయటానికి
ఒక పక్క దుప్పార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద ఏం చూపించాడంట? కోపము చూపించాడట. చూసారండి, ఏ రోగం పుట్టింది? కుష్ఠరోగం పుట్టింది. అదంతా చదవటానికి చెప్పడానికి టైం లేదు. గర్వించి రౌద్రము చూపించి యాజకులు చేసే పని తను చేసి అక్కడ కుష్ఠరోగం తెచ్చుకున్నాడంట. ఆ కుష్ఠరోగం తెచ్చుకున్నప్పుడు అక్కడ తనకు కుష్ఠరోగం కలిగిందని తనకు అర్థమైపోయి ఎవ్వరూ త్వరపెట్టకుండానే తను త్వరగా కిందకి దిగిపోయి బయటికి వెళ్ళిపోయాడు. ఇక మరి అన్నడూ దేవుని ఆలయంలోనికి అడుగు పెట్టలేదంట. తర్వాత తన కుష్ఠరోగంతో చనిపోయాడు. అలాగా ఉజ్జియా అనేటువంటి యొక్క రాజు చనిపోయిన తరువాత యెషయా అనేటువంటి ప్రవక్తకు 6వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు యెషయా గ్రంథం తీయండి. ఆ ఉజ్జియా అనే వ్యక్తి మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువాసనుడై ఉండగా నేను చూచి తిని. ప్రభు యొక్క పరిశుద్ధతను చూస్తూ వచ్చాడు. ఎవరు చెప్పండి? యెషయా. ఆ సింహాసనాసీనుడైన ప్రభును చూచాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాయి. ఆయనకి పైగా శరాపులు ఉన్నారు. మహాదూతలు అంటారు వాళ్ళని. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని 2తో కాళ్లను కప్పుకుంటున్నాడు, 2తో ఎగురుచున్నాడు. వారు చెప్పుతున్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చిత్రంగా ఉంది కదా. ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా అనేటువంటి యొక్క ప్రవక్తకి ఈ యొక్క ప్రత్యక్షత చూచినప్పుడు, ప్రభువుని చూచినప్పుడు, ఆ ప్రభు సన్నిధిలో ఉన్న దేవదూతలు చెబుతున్న మాటను చూచినప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? యెషయా గారికి ఆ సన్నివేశం అంతా చూస్తున్నప్పుడు, గొప్ప స్వరముతో వారు గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు, వారి కంఠస్వరాల వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. మీకు అర్థమైందండి ఏమన్నా? దేవుని మందిరములో సంఘటన దేవుడు చూపిస్తా ఉన్నాడు. అంటే ఉజ్జియా అనే వ్యక్తి రాజు అదే దేవుని మందిరంలో భూమి మీద ఉండేటువంటి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజకులే తప్ప ఎవరు చేయకూడని పనిని తాను ధూపం వేసి చేస్తూ వచ్చాడు కదా. ఆ ధూపం వేసిన దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ గొప్ప మహాదూతలు పరలోకంలో చెప్పడం యెషయాకు దేవుడు ఎందుకు చూపిస్తున్నాడో చెప్పమంటారా? ఆనాడు ఉజ్జియా ఆ మందిరంలో ప్రవేశించి ధూపం వేశాడయ్యా. ఆ ధూపం వేయటానికి అతడు అర్హుడు కాడు. నా నామం ఎంత ఘనమైందో, నా నామం ఎంత శ్రేష్టమైందో, నా నామం ఎంత గంభీరమైందో నీకు చూపిస్తున్నాను చూడు అని యెషయాకు దేవుడు చూపించటం ప్రారంభించాడు. ఇది ప్రారంభించినప్పుడు యెషయా అన్న మాట ఏంటో తెలుసా? యెషయా అన్న మాట ఏంటో తెలుసా? చదవండి ఇప్పుడు ఆ మాట. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమి ఒప్పుకున్నాడు చెప్పండి? అపవిత్రుడను. ఎవరండి? ఏమన్నాడు యెషయా? అపవిత్రుడను. ప్రియులారా బాగా వినండి. మనం సేవించుచున్న దేవుడు సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు, అమరత్వమును వసించువాడు. ఆయన చెంతకు చేరే శక్తి నీకు కానీ నాకు కానీ ఎవరికి లేదు. అంత మహాశక్తి కలిగిన దేవుడాయన, మహాపరిశుద్ధుడాయన. చెప్పండి అమ్మా, ఎలా? ఎవరైనా మహాపరిశుద్ధుడు, మహాదేవుడైన ఆయన వంటి పరిశుద్ధుడు, ఆయన వంటి మహాదేవుడి లోకంలో లేడు. కానీ దేవుని సన్నిధిలో చేరే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మందిరానికి రావటమే భాగ్యం. ఆయన సన్నిధిలో నీకు అడుగు పెట్టే శక్తి కానీ సామర్థ్యం కానీ, ఆయన పాదాల దగ్గర ఉండే సామర్థ్యం కానీ నీకు కానీ నాకు కానీ లేదు అసలు.
ఆయన సన్నిధిలోనికి రాగలిగిన వారమైనా మనము కాదు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు అంటారు. ఆనాడు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి యొక్క నిర్గమకాండంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎవరమ్మా మన దేవుడు చెప్పాలి. ఒకసారి నేను చెప్తున్న మాటలు వింటున్నారా? వినండి. ఎవరు మన దేవుడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు. పరిశుద్ధతలో మహనీయుడు. అలాంటి మహనీయుడు ఎవరూ లేడు. హన్నా దేవుడిని ఆరాధిస్తూ ఏమంటారు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరైనా గబాలు చదవాలి. యెహోవా వంటి ఒక్కడు లేడంట. చూడండి ఈ మాట, ఒక్కడు లేడు, నీవు తప్ప. నీలాంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు, నీవు తప్ప ఇంకెవరూ లేరు. మన దేవుని వంటి మన దేవుడు వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు 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 లేడు. అందరూ పాపులే, అందరిలో పాపమే ఉంది. అందుకే మనం మన ప్రభువుని సమీపించడానికి ఎవ్వరికి శక్తి లేదు. వచ్చిన చదువుతారండి. మొదటి తిమోతి 6:16 చదవండి. మరొకరు యోహాను సువార్త 1:18 చదవండి. 6:16 ఒకరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. సమీపింపరాని తేజస్సు, ఎవరు సమీపించలేరు ఆయన్ని. అమరత్వం కలిగిన వాడు, అమరత్వం కలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అమరత్వం గలవాడు అయ్యుండి ఏమన్నాడు? అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో అసలు ఆయన చూడలేమంట. ఆయన ప్రకాశమానమైన దేవుడు, ఆయన ఎవ్వరు చూడలేరంటండి. యోహాను దర్శనంలో చూస్తున్నాడు ప్రభు ఆస్తునుడి ఉండటం, అత్యున్నత సింహాసనం మీద ఆస్తునుడి చూస్తున్నాడు. అతను ఆయన చూడండి, ఎవ్వరు ఆయన చూడలేరంట. అద్వితీయ తండ్రి యొద్దనున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు. ఆయన్ని బయలుపరిచింది కుమారుడు. ఆయన ఎవరు చూడలేరు. అసలు ఆయన గురించి మాట్లాడుకోవడానికి కానీ, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడానికి కానీ అసలు మనకి అర్హత అనేది, యోగ్యత అనేది లేదు. ఎవరైనా చూస్తున్నారంటే ఆ దేవుని మహిమా ప్రకాశాన్ని బట్టి మానవ రూపంలో ఉన్న ఆయన ప్రత్యక్షతను చూడగలరు, కానీ ఎవరు కూడా ఆయన్ని ముఖాముఖిగా ఎవరు కూడా చూడలేరు, చూచి ఉండలేదు. ఎవరైనా చూస్తే ఏమైపోతారో తెలుసా మీకు? అక్కడే చనిపోతారు, మరణిస్తారు. కాబట్టి ఎవరు చూడలేరు. అలాంటి పరిశుద్ధమైన దేవుడు ఈ యొక్క యోహాను గారు ఆ ప్రభువుని చూచి అంటా ఉన్నాడు. అయ్యో అయ్యో అనే మాట ఎప్పుడు అంటాం చెప్పండి? బాధపడుతున్నప్పుడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. పరిశుద్ధుడైన దేవుడు ఆయనంత పరిశుద్ధుడైతే, ఆయనంత ఘనుడైతే, ఆయనంత మహాదేవుడైతే మనమేమో ఎవరని చెప్పండి? అపవిత్రమైన పెదవులు గలవారు. అంతేనా? పవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువారు. అపవిత్రులం. మన తలంపులు అపవిత్రం, మన చూపులు అపవిత్రం, మన కన్నులింట అపవిత్రత ఉంది, మన చెవులు అపవిత్రం చేసుకుంటాం, మన పాదాలు అపవిత్రం చేసుకుంటాం, కొన్నిసార్లు మన చేతులు అపవిత్రం చేసుకుంటాం. అపవిత్రులుగా మన జీవితాలు అపవిత్రతతో నిండిపోతూ ఉంటాయి. శరీరానికి కూడా అపవిత్రతకు అప్పగించిన వారమని రోమపత్రిక 6:19 వ్రాయబడింది. ఇలాంటి అపవిత్రమైన వారు దేవుని రాజ్యానికి అర్హులా చెప్పండి? అర్హులు ఏమాత్రం కూడా కానే కాదు. మానవుణ్ణి అపవిత్రపరుస్తూ ఉంది. మానవుణ్ణి అపవిత్రపరిచేటువంటి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డంబం ఇవి మానవుణ్ణి అపవిత్రపరుస్తూ ఉంది.
అంతేకాదు మార్కు సువార్త 7:23 ప్రకారం అంతరంగంలో చెడు గుణగణాలన్నీ కూడా మానవుణ్ణి అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అపవిత్రుడైన మానవుణ్ణి దేవుడు చూడలేడు. దేవుణ్ణి చూడాలంటే పవిత్రత కావాలి. యోహాను గారికి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించి తిని యెషయా అని చెప్తున్నప్పుడు, ఈ మాటలు చెప్తున్నప్పుడు యెషయా గారు నేను నశించి తిని అన్నాడు. నిజమే, అపవిత్రత వల్ల మనం ఏమైపోతాం చెప్పండి? నశించిపోతాం. అందుకే మనం దేవుని దగ్గర పవిత్రపరచబడాలి. వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి మీకు? ఏదైతే అపవిత్రతతో నశించు వాడను నశించి తిని అని నేను కనులారా దేవుని చూచి తిని అనుకున్నాడంట. వెంటనే ఆ శరాపుల్లో ఒకడు తను బలిపీఠం నుండి కారుతో తీసిన ఉప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడంట. యెషయా గారికి ఒక నిప్పును తీసుకొచ్చి పెదాలకు తగిలించినప్పుడు ఏమన్నాడు చూడండి, 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన, నీ దోషం తొలగిపోయెను. దేవుని వాక్యం అంట అగ్ని వంటిదంట. ఇర్మియా గ్రంథం 23:19 ఏం రాయబడింది? దేవుని వాక్యం అగ్ని వంటిది. అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి యెషయాను దేవుడు శరాపు చేత నిప్పును చేత పట్టుకొని ఆయన పెదవులకు తగిలించినప్పుడు ఆయన పెదవులకు ఉన్నటువంటి అపవిత్రత, లేకపోతే ఆయనకున్న అపవిత్రత, ఆయనకున్న దోషం ఏమైపోయింది? ప్రాయశ్చిత్తమైపోయింది, తొలగిపోయింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆయనకి మనం ప్రార్థిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాంటి దేవుని మనం ప్రార్థించే మనం అపవిత్రమైన పెదవులతో, అపవిత్రమైన మనస్సుతో మనం దేవుణ్ణి చేరుకోలేం, దేవుణ్ణి మనం ప్రార్థించలేం. పవిత్రపరచుకొని లేకపోతే ప్రాయశ్చిత్తం పొందుకొని మనం దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుణ్ణి మనం ప్రార్థించాలి. ఎందుకు 7వ వచనం చదివించానంటే, యెషయా అపవిత్రత అంతా కూడా ఆ కారుతో తీసిన నిప్పు చేత ఏమైపోయింది చెప్పండి? ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఈ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రతి అపవిత్రత ప్రాయశ్చిత్తం అయిపోవాలి. ఈరోజు దేవుడు నేర్పించే పాఠం, ప్రతి అపవిత్రత నీ జీవితంలో ప్రాయశ్చిత్తం అయిపోవాలి. ప్రతి అపవిత్రత నీ జీవితంలో తొలగిపోవాలి. కన్నుల్లో ఉన్న అపవిత్రత, పెదవుల్లో ఉన్న అపవిత్రత, నోటి ద్వారా చేస్తున్న అపవిత్రత, దేహము ద్వారా కలుగుతున్న అపవిత్రత, తలంపుల ద్వారా ఉన్న అపవిత్రత అంతా కూడా తొలగిపోయి పవిత్రపరుచుకోవాలి. అందుకే ప్రభుని అడగాలి, ప్రభువా నా హృదయాన్ని పవిత్రపరచండి, నా మనస్సును పవిత్రపరచండి, నా ఘటమును తండ్రి పరిశుద్ధపరచండి ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థన చేయాలి. బైబిల్లో దేవుడు ఏమంటాడు? 1 తెస్సలోనికీయులకు 4:7 ఏమని చెప్తాడు చూడండి. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. 1 తెస్సలోనికీయులకు 4:7 పరిశుద్ధులగుటకే పవిత్రపరచబడుటకే దేవుడు మనల్ని ఏం చేశాడంట? పిలిచాడంట. అందుకే పరిశుద్ధపరచబడాలి. ఈరోజు ప్రార్థన చేసే ముందు మనల్ని మనము పరిశుద్ధపరచుకుందాం. ఎలాంటి అపవిత్రత లేకుండా ప్రభువు సన్నిధిలోనికి వచ్చిన మనం ఆయన పరిశుద్ధతకు సరిసమానమైన పరిశుద్ధత అయితే మనలో లేదు, కానీ అపవిత్రత అనేది మనలో లేకుండా మనల్ని మనము పవిత్రపరచుకొని దేవునికి ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎలా పవిత్రపరచబడగలం చూడండి. 2-3 విషయాలు నేను గబా చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం చదవండి ఎవరన్నా. పోవునట్లు శుద్ధ జలము జల్లుదును. శుద్ధ జలం దేవుని వాక్యమే. ఆ వాక్యము ద్వారా మన అపవిత్రత ఏమవుతుంది? పోతుంది. 29వ వచనం, సకలమైన అపవిత్రత, సకలమైన ఏ మూలనున్నా
ఆ సకలమైన అపవిత్రత. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో మీరు ఇల్లు ఊడుస్తూ ఉంటారు, ఇల్లంతా దుమ్ము ధూళి మట్టి ఉంటుంది. బాగా తెలివైన స్త్రీ అనుకోండి, సీపురు పట్టుకొని చక్కగా మూలను కూడా మట్టి లేకుండా చాలా చక్కగా తుడుచుకొని వస్తారు కదా. వదిలేస్తారు ఎక్కడైనా? వదలరు. నిజంగా చక్కగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనుకునేవారు మూల కూడా కావలసిన అవసరమైతే ఎత్తైన వాటి ఏమైనా ఉంటే వాటి కిందకి వంగి కూడా అన్నీ తుడుచుకొని వస్తారు. శుభ్రంగా దాని మురికంతా తీసుకెళ్ళి పెంట మీద పడేస్తారు. ఈరోజు కూడా దేవుడు చెప్తాం, సకలమైన అపవిత్రతను ఏం చేసుకోవాలి? పోగొట్టుకోవాలి, తొలగించుకోవాలి. అలా తొలగించుకోవాలంటే చదవండి, సకలమైన పోగొట్టి మిమ్ము రక్షిస్తాను, నేను పోగొడతాను, శుద్ధ జలం చల్లి పోగొడతాను. 33 కూడా చదవండి, దానిలోనే కిందకి. చూడండి, మీ అపవిత్రత దోషం వల్ల వచ్చింది కదా, ఆ దోషాన్ని తీసేసి పట్టణంలో మిమ్మును నివసింప చేయునాడు, మరలా కట్టబడతారు. అంటే దీని అర్థం ఏంటంటే మీ జీవితాలు మరలా నేను కడతాను. చూసారా? శుద్ధ జలము ద్వారా దేవుడు మళ్ళీ పరిశుద్ధపరుస్తాడు. బైబిల్ చెప్తా ఉంది. ఇంకా దేని ద్వారా? బైబిల్ చెప్తుంది, మనందరికీ తెలుసు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళీ ఏం చేస్తాంట? శుద్ధి. యేసు రక్తం దగ్గరికి ప్రతిసారి రావాలి. ప్రభువా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి. ఎక్కడ యేసు రక్తం దొరుకుద్ది చెప్పండి? ఎక్కడ దొరుకుద్ది? ప్రతి ఆదివారం ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో పెట్టబడుద్ది. చాలామంది అది రొట్టే కదా, ద్రాక్షారసమే కదా అనుకొని ఆ బలలో పాలు పొందుతూ ఉంటారు. నాకెలా తెలిసిందంటే, ఒకరోజు యవనస్తులు రొట్టి రోజు చాలా బాగుంది అనుకుంటున్నారట. అస్సం గారు ఎలా చెప్తారు, చేస్తారా, కానీ మా ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంది తింటాకి అనిపిస్తుంది అనుకున్నారు వాళ్ళు. ఎవరో విన్నారు, ఏమంటే పాస్టర్ గారు ఇలాగ అంటున్నారని చెప్పారు నా దగ్గరికి వచ్చి. అప్పుడు అర్రే, రొట్టె కేవలం రొట్టెలాగా కనిపిస్తూ ఉందా? ద్రాక్షస్లా కనిపిస్తూ ఉందా? ఈ రొట్టె ద్రాక్షస్ ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది. నువ్వు నిజంగా యథార్థుడితో యేసుప్రభు దేహం అక్కడుంది, యేసుప్రభు రక్తం అక్కడుంది, అయా నేను ఈ వారంలో పడిపోయినా క్షమించాయని ప్రభుని అడిగితే నేనేం చేస్తాడు? ప్రభు క్షమిస్తాడు, కడుగుతాడు. కానీ ఈ మాట లేకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో రొట్టె తినేసాం, ద్రాక్షం దాయిస్తాం, అయిపోయింది. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. యేసుప్రభు రొట్టి, యేసుప్రభు ద్రాక్షాస్తం ఎంతో భయంతో భక్తితో తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. 2 రకాల ప్రజలు ఎక్కడా ఉంటారు. మీరు ఏ కోవలో ఉన్నారని మీరు చూసుకోండి. నాకు తెలియదు మరి మీ విషయం. మనం ఏ కోవలో ఉన్నామని చూసుకోవాలి. శుద్ధ జలము ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. రెండవది, యేసు రక్తం ద్వారా పవిత్రపరుస్తాడు. మూడో మాట చెప్తాను, చూడండి, ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1 తిమోతి 4:5. అది దేవుని వాక్యం వలనను. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. 1 వాక్యం, 2 ప్రార్థన. అందుకే ఏదైనా ఆహారం ఎవరైనా పెట్టినప్పుడు ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు? ప్రార్థన ద్వారా ఆహారం ఏమవుద్ది? పవిత్రపరచబడదు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది మళ్ళీ. మరి విగ్రహారాధనకు పెట్టింది కూడా అలాగా ప్రార్థన చేసి తినేస్తే బాగానే ఉంటుంది కదా. చాలామంది తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. దేవుడు ఏమన్నాడంటే, విగ్రహ సంబంధమైనది ముట్టకూడదు అన్నాడు దేవుడు. ముట్టకూడదని తెలుసా? ఏమండి పాస్టర్ గారు, అక్కడైతే ఏమండి శాకాహార భోజనమే కానండి బాబు, ఎంత లెక్కల్లో ఉంది, పాయసం ఉంది, సేమియా ఉంది, అది ఉంది, ఇది ఉంది, బూర్లు ఉన్నాయి, గారెలు ఉన్నాయి, ఇంకెన్ని చెప్తారో చెప్తారు. ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధపరచబడిపోదు కదా. మంచినీళ్ళు తాగేసినా పర్వాలేదు, కానీ దానియేలు అపవిత్రుడం అయిపోకూడదని ఏం చేశాడంట? మరి దానియేలు రోజు ప్రార్థన చేసేవాడే కదా, ప్రార్థన చేసుకొని తినేయచ్చు కదా హాయిగా. అక్కడికి వెళ్తే చాలు మనకు అర్థమైపోదు, అమ్మో దానియేలు అపవిత్రుడు కాకుండానట్లు ఆహారాన్ని ఏం చేయలేదు, తీసుకోలే. ప్రార్థన చేస్తే తీసుకోవచ్చుగా, తీసుకోలే. రోజుకు 3 ప్రార్థన చేసి దానియేలు తీసుకోలే. బాగా వినండి, వాక్యం, ప్రార్థన, శుద్ధ జలం అనేది దేవుని వాక్యానికే గుర్తు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, యేసు రక్తం ద్వారా నువ్వేమవుతావు? పవిత్రపరచబడతావు. రండి, మనల్ని మనం పవిత్రపరచుకొని ఆ మహాపరిశుద్ధులైన దేవుణ్ణి ఆ పాద సన్నిధిని చేరి ఆయన మనం ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం, ఘనపరుద్దాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు అని పూజింపబడే ఆ మహాదేవుని చూచిన యెషయా చెప్తున్నాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడను. ప్రభు దగ్గర మీరు కూడా చెప్తారా, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, అపవిత్రమైన తలంపులు కలిగిన వాడను. నిజమేనండి, ఎంతోమంది చెప్తా ఉంటారు, నేను పాపాన్ని అయితే జయించాను కానండి అపవిత్రమైన ఆలోచన జయించలేకపోతున్నాను. ఒకరోజు ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్నా నేనైతే పాపము చేయకుండా చాలా చక్కగా ఉండగలుగుతున్నాను, కానీ ఎందుకో తలంపులు మాత్రం అపవిత్రమైపోతున్నాయి అని చెప్పుకొచ్చాడు. దానికి నేను చెప్పాను ఒకటే మాట, నువ్వు దేవుని వాక్యాన్ని కూర్చోదు, ఎక్కువ ఉపవాసం ఉండు, ఎక్కువ ప్రార్థన చేయి, ఆ తలంపులు కూడా దేవుడు తొలగిస్తాడని చెప్పాను. కాబట్టి మన జీవితంలో మన బ్రతుకులో ప్రభువుని అడుగుదాం, దేవా అపవిత్రమైన వాడనయ్యా. ఎవరు తెరిచి అడుగుదామండి. ఇంకెవరు ఆలస్యం చేయకుండా చకచక ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఈరోజు సంఘస్థుల కొరకై మనం ప్రార్థన చేయబోతున్నాం. ఒక 5 నిమిషాలు దేవుని దగ్గర నీవుగా ప్రార్థన చేసుకో.